ये वारदाना कैमरा आप ये का जरा फोटो सर सर खाना पूरा साइड है మొదటి హస్బెండ్కి వాళ్ళు కూడా ఈఎంఐతో ఉంటున్నారు. సంపల్లి గ్రామం విలేజ్లో జరిగిన సంఘటన. ఆ రోజు మనకు మర్డర్ వచ్చిన సమాచారం, ఒక లేడీని చంపిపోయారని వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా మా పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత చెక్ చేస్తే అది మర్డర్ ఫర్గేట్, అంటే ఆమెను చంపి వస్తువులు తీసుకువెళ్ళడం తర్వాత జరిగింది. దీనిపై ఇమీడియట్గా మా ఆఫీసర్లు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని కోణాలు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అందులో మాకు తెలిసిందంటే ఈ అమ్మాయి ఒక శశికాంత్ను శిరీష్ అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, లివింగ్ రిలేషన్ వాళ్ళు చంపినట్టు తెలిసింది. అయితే ఈ అమ్మాయి ఎవరైతే సుప్రియ చనిపోయిన అమ్మాయి ఎవరైతున్నారో అమ్మాయి ఒక 1 month బ్యాక్ ఈ శశికాంత్కు ఫోన్ చేస్తుంది. కొంచెం హాస్పిటల్కి సంబంధించిన ఇష్యూలలో ఫోన్ చేసినప్పుడు ఆమె అతనితో కరెక్ట్ అవుతుంది, మాట్లాడగలుగుతుంది. మాట్లాడేటప్పుడు ఈ అబ్బాయి, ఈ శశికాంత్ అబ్బాయి లివింగ్ రిలేషన్ అమ్మాయికి ఎవరైతే శిరీష ఉందో ఆ అమ్మాయికి చెప్పడం జరుగుతుంది. చెప్పేటప్పుడు వాళ్ళ మధ్య కొంచెం గొడవ అయినప్పుడు సరే తీసుకోవడం నేను చూపిస్తాను అమ్మాయి అని చెప్పి అమ్మాయిని తీసుకొని ఈ మైసెప్కి తీసుకోవడం జరుగుతుంది. తీసుకురావడం తర్వాత కొంత అమ్మాయిలో జెల్సీ అనేది డెవలప్ అవుతుంది. దీనితో మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొడవ కూడా అవుతుంది. నువ్వు మా హస్బెండ్ ఫోన్ చేయదు, మా హస్బెండ్ మాట్లాడుతూ నేను సంగతి చూస్తామని చెప్పి కూడా ఆమె బెదిరించుకోవడం జరుగుతుంది శిరీష అమ్మాయి. తర్వాత ఒక 1 week తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా వీళ్ళు లేరు. ఆ రోజు సాటర్డే అవుతుంది, వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అమ్మాయి లేనప్పుడు చుట్టుపక్కల అడుగుతారు, ఎటుపోయిందని అడిగితే సుప్రియ లేదంటే లేదని చెప్తారు. వాళ్ళ హస్బెండ్తో బయటికి వెళ్ళి చెప్తారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక పథకం ప్రకారం ప్లానింగ్ చేసుకొని ఎట్లయినా సరే ఈ అమ్మాయిని చూసినప్పుడు కొంచెం ఫ్యామిలీ లైఫ్లో ప్రాపర్గా మంచిగా లీడ్ చేస్తుంటుంది. కొంచెం ఆర్థికంగా అంటే మంచి గోల్డ్ కూడా అమ్మాయి దగ్గర ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జెన్సీ పుట్టి ఎట్లయినా అమ్మాయిని చంపి బంగారం ఎత్తుకుపోవాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. పథకం ప్రకారం ఎవరు లేని టైంలో 11-11:30 ప్రాంతంలో ఇక్కడ కనబడారు వారు మనుషుల ప్రాంతం వచ్చి వారి ఇంట్లోకి వచ్చి అమ్మాయితో మాట్లాడి అమ్మాయితో కావాల్సిన కావాలని కూడా అమ్మాయితో గొడవపడుతుంది. గొడవపడి అమ్మాయి టీ పెడతానికి కిచెన్లో పోయినప్పుడు ఆ వెనక నుండి వచ్చి గట్టిగా అమ్మాయి ముందు పెట్టి చంపడం, తీసుకొచ్చి అమ్మాయిని బెడ్ వరకు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ పెన్నులాటలో కూడా అమ్మాయిని కుట్టడం కూడా జరిగింది. కుట్టి అమ్మాయిని చంపేయడం జరిగింది. ఇద్దరు కలిసి ఎవరైతే ఈ శశికాంత్ను శిరీష ఇద్దరు కలిసి చంపడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళేంటి అక్కడ ఒక పుస్తకాడు, ఒక ఉంగరం, 2 బంగారు పుస్తలు, 4 బంగారు పూసలు, ఒక బంగారు గొట్టం, పెద్ద వెండిపట్టి ఇవన్నీ తీసుకోబడడం జరిగింది. ఇవన్నీ కూడా పుస్తకాడు మాత్రం వాళ్ళు గొలుసులుగా కన్వర్ట్ చేయడం, అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏం చేశారంటే మిగతా కొంత బంగారం వాళ్ళు ఈ పుస్తకాలను ఒక షాప్లో పెట్టి మార్చారు. మిగతా బంగారం కూడా మార్చిన వచ్చినప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఇంటరాక్షన్లో వాళ్ళే చెప్పారని చెప్పి కూడా జరిగింది. ఓన్లీ జెల్సీతోటి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకోవచ్చనే కాన్సెప్ట్ అయితే చెప్పడం జరిగింది. ఉద్యానం ప్రాంతంలో మైసంపల్లి విలేజ్ రికోండి మండలంలో మనకు మటర్ ఫర్గీ అనేది వచ్చిన కంప్లైంట్. తర్వాత దాన్ని చెక్ చేస్తే ఫస్ట్ మటర్ అని చెప్పారు. చెక్ చేసిన తర్వాత మటర్ ఫర్గీ అనేది వచ్చింది. అమ్మాయి పేరు సుప్రియ, 27 years old అమ్మాయి. వీళ్ళ హస్బెండ్ వచ్చి రాజ్కిరణ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఫ్యామిలీకి పెట్టి పిల్లలు వాళ్ళకు పాప బాబు ఫ్యామిలీకి పెట్టి వాళ్ళు అబ్బాయి జాబ్ పెట్టుకుంటాడు. ఈ అమ్మాయి వచ్చి కూడా హౌస్ వైఫ్ గారు. ఈ అమ్మాయికి చిన్న చిన్న పరిచయాలు ఫ్రెండ్స్ కూడా ఎంప్లాయ్మెంట్ నుంచి డిగ్రీ కూడా పరిచయాలు అట్లా కంటే ఫ్రెండ్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి ఒకరోజు 1 month బ్యాక్ ఏం చేసిందంటే ఈ అమ్మాయికి కొంచెము హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ మదర్ కూడా చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ తెలుసుకుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఒకతనికి శశికాంత్ అనే అబ్బాయికి, అంటే ఇతను కూడా మొదటి నుంచి కూడా ఈ అమ్మాయి ములుగులో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఈ అబ్బాయి కూడా ములుగే, అప్పటి నుంచి పరిచయం ఉంది. ఫ్రెండ్షిప్ కూడా ఉంది.
ఆ కోణంలో నేను ఇతను ఏదో చెప్పినట్టు అమ్మాయికి నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా, నేను హైదరాబాద్ ఉంటానని చెప్పి అమ్మాయి అతను అడిగింది. దాని తర్వాత ఒక డిస్కషన్ అయింది. ఈ శశికాంత్ ఎవరంటే ఈ అబ్బాయి వచ్చి ములుగు మండలం శశికాంత్ వచ్చి కాటిపల్లి శశికాంత్ ఇతను వచ్చి ములుగు. ఆ అబ్బాయి మామూలుగా అంటే హైదరాబాద్ ప్రజెంట్ స్విగ్గీలో పనిచేయడము, లేదా ఐసీసీ బ్యాంక్ దాంట్లో పనిచేయడము, బ్యాంకులో పనిచేయడం ఇలా చేస్తూ లైఫ్ చేస్తూ ఇతను ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయికి ఇన్కమ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరే కట్ అయిపోయింది. ఈ శశికాంత్ కూడా ఇతను లివింగ్ రిలేషన్ ఉన్నాడు వేరే అమ్మాయి పేరు వచ్చి అజ్మీర్ శిరీష. అమ్మాయి కూడా హస్బెండ్తో కొంచెం ప్రాబ్లం ఉండి ఆమె వేరే నివసిస్తూ ఈ అబ్బాయితో కలిసి ఉంటుంది. లివింగ్ రిలేషన్ మన శశికాంత్ ఇద్దరు కలిసి ఈ అమ్మాయి కూడా పెట్టింది. ఎవరు ఫోన్ చేశారంటే ఇలా మా ఫ్రెండ్ ఫోన్ చేశారని శిక్షణ చెప్పాడు. బాగా అబ్బాయిని ఫోన్ చేశారని చెప్పి అమ్మాయి తీసుకుని రావడం జరిగింది. ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మైసూర్ వెళ్ళి విలేజ్కి వచ్చి